మా కథమ్మమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం మన దైనందిన కార్యక్రమాల్లో రోజువారీ క్షణం తీరిక లేకుండా ఉంటాం. అప్పుడు మధ్య మధ్యలో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది కదండి. చాలామంది సినిమాలకు వెళ్తారు, లేదా ఏదైనా టూర్ వేసుకుంటారు. శని ఆదివారాలు వస్తే ఇంట్లోనే సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు మనం ఎక్కువ శాతం చూసే ఎంటర్టైన్మెంట్లో భాగం. ఇదివరకు చూసారా, మళ్ళీ వెనకటి దానికి వచ్చేస్తున్నాను. తప్పదండి, కొన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మంచి సభలకు వెళ్ళేవాళ్ళు, సాహిత్య సభలకి. స్టేజ్ డ్రామాలు ఉండేవి, దానికి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు సినిమాలు ఉన్నాయి. అభిరుచి మారిపోయింది మరి. దీంతో పాటే ఇంకొకటి ఉందండోయ్, నలుగురం కూర్చుని మాట్లాడుకుంటుంటే కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మాట్లాడుకోవడంలో కొంతమంది ఛలోక్తులు విసురుతూ ఉంటారు, బాగుంటాయి. కొంతమంది జోక్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది సంభాషణలోనే తమాషాగా హాస్యం ఉంటుంది. అలాగా మా అన్నయ్య గారు ఉండేవారండి, వారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు మా పిల్లలు, మా సోదరుల పిల్లలు అందరూ కూడా ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయినా జీవించినట్టే కదండి అందరిలో. అలాగే మా నాన్నగారు కూడా బహుశా వారి దగ్గర నుంచే అన్నయ్యకి వచ్చి ఉంటుంది. మిగిలిన సోదరులు కూడా చాలా హాస్యస్ఫోరకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి కంపెనీలో కూర్చుని కాసేపు మాట్లాడుకుంటే కూడా కొంచెం మనసు తెరిపిన పడుతుందండి, కాదంటారా? సరే, ఇంకో మారు ఈ విషయం గురించి ఇంకొంచెం విశదంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే కోవకి చెందిన ఒక సినిమా వచ్చింది కొన్నేళ్ల క్రితం. ఏప్రిల్ 1 విడుదల. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, శోభన గారు హీరోయిన్లు. మరిప్పుడు మనం పాటలు వినక చాలా రోజులైందిగా. ఇప్పుడు ఒక పాట తునక హాయిగా విందామా? మీ చుట్టుపక్కల కూడా ఇలా హాయిగా పాడేవాళ్ళు ఉన్నారా? ఎంత తీయగా పాడిందండి, విందామా మరి? కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా, దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా. శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా, వాంఛతో వేగుదేహం మరయాగ వాటిక. కాలమే కాలిపోయే ఆద్యమే పోయవా, మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా. ముంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా, కాదని అనలేనని గడియైన ఆగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి, హద్దు పొద్దు లేని ఆరాటం ఆపాలి. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి.